హింసించింది, బాధించింది, ఇటువంటి గొప్ప మహాత్మున్నా అని కాళ్ళ మీద పోయి పడిపోతాడు. జ్ఞానదేవ్ ఆయన పేరులోనే ఉంది, ఎంతో జ్ఞాని ఆయన, క్షమించి వదిలేస్తారు. కానీ ముక్తాబాయి అమ్మగారు సొరకలు పెడుతూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. అమ్మగారు విడిచిపెట్టదు, తిడుతూ అంటే కంచర గాడిదలాగా నువ్వు ఇట్లాంటి పనులన్నీ కూడా చేశావు, ఇట్లాగ చేయొచ్చా, అది ఇది అని తిడుతూ ఉంటే అప్పుడు జ్ఞానదేవ్ గారు చెప్తారు, అమ్మా భగవంతుడు మనకి ఓర్పుగా ఉండాలి అనేటటువంటి దాన్ని తెలియజేసేందుకే ఈ విధమైనటువంటి సంఘటన సృష్టించాడు. నువ్వు ఓర్పును, శాంతిని ఏమాత్రం కూడా వీడరాదు, నువ్వు ఎప్పుడు కూడా ఓర్పు చేత శాంతిగా ఉండేది భగవంతుడు మనకు పెట్టినటువంటి పాఠంగా, పరీక్షగా మనం భావించాలి. కానీ ఇతని పైన మనం శత్రుత్వ భావం, విరోధాన్ని మనం పెంచుకోవద్దు అని జ్ఞానదేవ్ గారు అప్పుడు తెలియజేయడం జరిగింది. చూడండి, మరి ఆయనకి ఏమైనా ఉందా విరోధ స్వభావం అంటే? లేదు. సమహ శత్రువు చ మిత్రే చ తథా మానవమానయో. తర్వాతి శ్లోకం ఏంటంటే మానవమానయో తథా అంటే అదేవిధంగా. సమహ అంటే ఈ సమహ అనే శబ్దం శ్లోకంలోని ప్రతి వాక్యానికి అన్వయం అవుతుంది. మానవమానయో సమహ. మానం అంటే గౌరవం, మానం అంటే గౌరవం, సన్మానం అంటే గొప్పగా అతన్ని సత్కరించటం, అవమానం అంటే మానవ అనే శబ్దానికి ఉపసర్గలు జోడిస్తే, సన్ అనే ఉపసర్గ జోడిస్తే సన్మానం అనేటటువంటి శబ్దం నిష్పన్నమైంది. అవ అనేటటువంటి ఉపసర్గం జోడిస్తే అవమానం అయిపోయింది. మానం అక్కడే ఉంది, సన్నం అవ అనేటటువంటి వెళ్ళగానే సన్మానం అవమానం అనేది జరిగింది. అదే ఈ సన్మానాలు అవమానాలు కూడా మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందరినీ ఎవరు పూజించరు. 100కి 100 మందికి 100 మంది వివేకానంద స్వామి ఉన్నారు అనుకోండి, 100 మంది ఆయన ఏం కీర్తించలేదు. మలయాళ స్వామి వారు ఉన్నారు, ఆయన కూడా 100కి 100 మంది ఏం మీరంటే మాకు చాలా గొప్ప అని అందరూ ఏం ఓటేయలేదు. విమర్శించేటటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉండే ఉంటారు, మరి గౌరవించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. గౌరవించినప్పుడు సన్మానాన్ని పొందగలుగుతాం, విమర్శించినప్పుడు అవమానాన్ని మనం పొందగలుగుతాం. మరి భక్తుడు అంటే ఎవరు? అగరబత్తిలు వెలిగించే కూడా, లేదంటే హారతి కర్పూరం బెల్లం మన్నన ఏదైతుందో దీనిని, మరియు కొన్ని సందర్భాలలో నిష్ఠురమైనటువంటి వచనాలు కూడా పలుకుతూ ఉంటారు. ఈ రెండింటిని కూడా ఉత్సృజ్యతాం అంటే త్యజ్యతాం, విడిచిపెట్టేనైనా ఈ రెండింటిని నీవు పరిగణలోకి తీసుకోరాదు. ఎందుకంటే ఒకరు పొగిడారు అని దాన్ని బాగా మనసులోకి తీసుకొని సంతోషిస్తూ ఉన్నావా అంటే మళ్ళీ ఏదో ఒక రోజు ఆయన కానీ ఇతరులు కానీ తిట్టేటటువంటి సందర్భం కూడా వస్తుంది, అప్పుడు బాధపడాల్సి వస్తుంది. కావున రెండింటిని వదిలేసేయాలి. ఉత్సృజ్యతాం అంటే త్యజ్యతాం, విడిచిపెట్టే అని ఉపదేశం చేస్తున్నారు.